హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇది కేవలం 2026 సంవత్సరం బ్యాచ్కనే కాదు. ఈ షిఫ్ట్ అనేది వేరు కాబట్టి ఆ పోటీకి దీనికి సంబంధం లేదు. ఈ షిఫ్ట్లో ఎంతమంది రాసింది మాకేం తెలుసు సార్ అని మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు లిఖితపూర్వకంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి వందలాది వీడియోస్ రూపొందిస్తున్నాం. కాకపోతే ఈరోజు ఏదైతే నేను వీడియో చేస్తూ ఉన్నానో ఇది కేవలం 2026 సంవత్సరం బ్యాచ్కనే కాదు. ఎన్ని రోజులు జేఈ ఎగ్జామ్ జరుగుతుందో అన్ని రోజులకి ఈ పనికొచ్చే వీడియో అనమాట. ఎందుకంటే జేఈ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి పేరెంట్కి ఐఎమ్ సేయింగ్, మేబీ తను బాగా ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేదా అతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక రైతు కావచ్చు. బహు కన్ఫ్యూజింగ్ పంచాయతీ అనమాట. ఎందుకంటే దీంట్లో 5 రకాలైనటువంటి మార్కులు ఉంటాయి. ఒకళ్ళేమో నాకు ఇదిగో 120 మార్కులు వచ్చినాయి, 130 మార్కులు వచ్చినాయి అంటారు. మరొకళ్ళేమో నా రిలేటివ్ స్కోరు 99% అంటాడు. ఇంకోటేమో నా పర్సంటైల్ 98 అంటాడు. మరొకడేమో నా ర్యాంకు 30,000 అంటాడు. ఒకే ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని టెర్మినాలజీస్ ఉన్నాయన్నమాట. ఏమేమి టెర్మినాలజీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ రా స్కోర్ అంటారు, తర్వాత రిలేటివ్ స్కోర్ అంటారు, తర్వాత పర్సంటైల్ స్కోర్ అంటాడు, దాని తర్వాత ర్యాంక్ అంటాడు. ఏంటి ఈ పంచాయతీ? ఇప్పుడు ఒక ఎగ్జామ్కి వస్తే ఇప్పుడు మనం 10వ తరగతి ఎగ్జామ్ రాసాం, 100కి 80 మార్కులు వచ్చినాయి, అయిపోయింది తడిగా క్లియర్. 9 మార్కులు వచ్చినాయంటే 9 పాయింట్స్ CGPAలో లెక్కేసుకుని వదిలేస్తాం, వాడికి అయిపోయింది. బట్ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి అలా ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నీట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఈ పర్టికులర్ ఎగ్జామ్ వరకు, ఎందుకంటే ఇది మొత్తం 14,50,000 మంది రాస్తే మొత్తము 10 షిఫ్ట్లు, 9 షిఫ్ట్లు. ఈ పర్టికులర్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 9 షిఫ్ట్లు, 10 షిఫ్ట్లు కూడా ఒక్కోసారి రాస్తూ ఉంటారు. 10 షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ పేపరు ఒక్కొక్క లెవెల్లో వస్తుంది. సో ఈ డిఫరెంట్ లెవెల్స్లో వచ్చినటువంటి పేపర్ని ఎప్పుడు పిల్లల వరకైతే వాళ్ళు కాలేజీలో చెప్తుంటారు, కానీ తల్లిదండ్రులకి బయటకు వచ్చేసి మమ్మీ నా ఈరోజు పేపర్ చాలా హార్డ్ వచ్చింది అనగానే పాపం వాడికన్నా ముందు ఈమె గుండె జారిపోతుంది. సో ఇట్లా గుండె జార్చుకోవాల్సినటువంటి అవసరం దేనికి కూడా లేదు. ఎందుకంటే ఇది రిలేటివ్లీ చూసి మార్కులు ఇస్తారనమాట. ఈ పర్సంటైల్ అనేది ఏందో రిలేటివ్నెస్. అంటే సపోజు మీరు ఈ 14,50,000 మందిలో ఒక రోజులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తుంటారు అని అనుకున్నప్పుడు దగ్గర మీకు 1,40,000 మందో 1,35,000 మందో ఆన్ యావరేజ్గా ఎగ్జామ్ రాస్తారు. ఏది ఒక పర్టికులర్ డేలో. అదే ఒక పర్టికులర్ షిఫ్ట్లో తీసుకున్నప్పుడు రమారమిగా ఒక 70,000 మంది ఎగ్జామ్ రాస్తారు. అంటే ఈ 70,000 మందిలో ఒక 10 మంది కన్నా నువ్వు అందరికన్నా బాగా రాసినావు అనుకోండి, అప్పుడు నీకు 99.999 వచ్చేస్తుంది. అంటే ఇది రిలేటివ్నెస్ అనమాట. అంతేగాని ఈ పర్సంటైల్ అనే దాన్ని బట్టి ఇప్పుడు టేక్అవే ఏంటి, ఈ యొక్క వీడియో టేక్అవే ఏంటంటే, మీ యొక్క పేపర్ మిడ్ లెవెల్లో వచ్చినా, మీ యొక్క పేపర్ కఠినంగా లేదా టఫ్గా వచ్చినా, మీ యొక్క పేపర్ ఈజీగా వచ్చినా, మీకు పక్క షిఫ్ట్ వాళ్ళతో సంబంధం లేదు. ఇది కేవలం మీ షిఫ్ట్కి సంబంధించింది. ఉదాహరణకి ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు, మేము ఒక 10 మందిని కలిసి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం అనుకో, మ్యాక్సిమం అక్కడ బీపీ షుగర్ ఉంటుంది, ఇంకోటి లావుగా ఉంటాడు, ఇంకోటి సన్నగా ఉంటాడు, అందరం కలిసి కొంచెం అటు ఇటుగా పోతాం. అదే ఒక 18 ఏళ్ళ యువకులతో రన్నింగ్ రేస్ పెట్టుకున్నాను, ఓడిపోతాం కదా. కాబట్టి నాకు ఒక 18 ఏళ్ళ యువకుడికి పోటీ పెట్టడం అనేది అన్యాయం. సో మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మేము ఏదో కింద మీద పడుతూ కొంచెం అటు పరిగెత్తుకుంటూ పోతాం అనమాట. సో ఇది రిలేటివ్నెస్. నేను ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తడానికి నాకు ఒక 1 అవర్ పట్టింది అనుకున్నట్లయితే, 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాడికి అది మీకు ఒక 20 నిమిషాల్లో చేసేయచ్చు. సో వాడు 20 నిమిషాల్లో ఎవడు ముందు వస్తాడో వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను 47 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను గంటలో చేరుకున్నాను, కానీ నా తర్వాత వాళ్ళు 1:10 నిమిషాలకు వచ్చారు. అంటే నేను గంటలో చేరుకున్నప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చింది. సో ఈ సింపుల్ ఫార్ములానే మనం ఇక్కడ నార్మలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది జేఈ మెయిన్స్తో పాటు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటూ దిస్. ఈ నార్మలైజేషన్ ప్రక్రియను మొత్తాన్ని ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా స్టన్నింగ్ విజువల్స్తో నేను మీకు చూపించి చేస్తాను. మీరు పెన్ను పేపర్ పెట్టుకోవాలి. దీనికి ఒకటి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క 3 కంపారిజన్ చేసేటప్పుడు మాత్రం
ప్రతి పేరెంట్, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి వీడియోస్ వీడియోలో అంటే యూట్యూబ్లో కానీ ఇటు పబ్లిక్ డొమైన్లో కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మనం ఏదైనా వీడియో చెప్పినామంటే అది అరటి పండుల్స్ నోట్లో పెట్టినట్టు క్లారిటీగా ఉంటుంది. నిమ్మలంగా పెన్ను పేపర్ పట్టుకోండి, చూడండి. సో జేఈఈ మెయిన్స్ 2026 నార్మలైజేషన్. మీ స్కోర్ని ఎలా లెక్కిస్తారు? కష్టమైన పేపర్ వర్సెస్ సులభమైన పేపర్. ఇది ఎవరికి నష్టం అంటే ఎవరికి నష్టం లేదనే ఈ వీడియో చెప్తున్నాం అనమాట. సో తూకం ఎట్లా ఉందో చూసినావా? 2 బరాబర్. 2026లో అనేక రోజుల పాటు అనేక షిఫ్ట్లో జరుగుతుంది. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ఎన్టీఏ ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటిస్తుంది. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఇట్ విల్ ఫాలోస్. చూసారా, తూకం అనమాట. నీ షిఫ్ట్ ఏది ఉన్నప్పుడు కూడా అది తూకం కొలిసినట్టుగా ఎట్లా బరాబర్ ఉంది కదా స్కేలు, అట్లా ఉంటుంది. సో షిఫ్ట్ 1 డే 1లో షిఫ్ట్ 1, డే 2లో షిఫ్ట్ 2, డే 2లో షిఫ్ట్ 1. సో డే 1లో షిఫ్ట్ 1, డే 1లో షిఫ్ట్ 2, డే 2లో షిఫ్ట్ 1. అంటే ఈ మూడు రకాల పేపర్లు. డే 1లో షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ పేపర్ వచ్చింది, డే 1లో సెకండ్ షిఫ్ట్ వచ్చేసి హార్డ్ వచ్చింది, తర్వాత షిఫ్ట్ వచ్చేసి మీడియం వచ్చింది. సో అసలు సమస్య ఏంటంటే పరీక్ష వేరు వేరు రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా మారుతూ ఉంటుంది. చాలామంది అప్రహెన్షన్ ఉంటుందన్నమాట. నాకు కష్టమైన పేపర్ వచ్చింది కాబట్టి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, నేను నష్టపోయినాను. ఇది 100% తప్పు. మీకు కష్టమైన పేపర్ వచ్చినంత మాత్రాన నీకు ఒక్కడికే కష్టం అనిపిస్తే అది ప్రాబ్లం. కానీ నీ షిఫ్ట్లో రాసిన వాళ్ళందరికీ కష్టం అనిపించింది అనుకో, అది ప్రాబ్లం నీది కాదు. నార్మలైజేషన్ ప్రక్రియలో అందరికీ సమానం అయిపోయి నీకు ఎంతైతే లెవెల్లో పెర్ఫామ్ చేస్తావో ఆ లెవెల్కి అది నీకు రావాల్సినటువంటి ర్యాంకు ఏదైతే ఉందో, పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది అనమాట. ఎన్టీఆర్ రకంగా ఏర్పాటు చేసి పెట్టింది. వాస్తవం ఏంటి? నీ మార్కులు రా స్కోర్ ముఖ్యం కాదు. రా స్కోర్ అంటే ఏంది? ఇప్పుడు నువ్వు 40 క్వశ్చన్లు ఓకే అయిపోయినాయి, నీకు 4 4ల 16 160 మార్కులు వచ్చినాయి. ఈ స్కోర్తో నీకు పెద్ద ఇబ్బంది లేదు. నీ పర్సంటైల్తోనే నీకు లాజిక్ అన్నట్టు. నీకు 160 వచ్చినాయా 200 వచ్చినాయా దాంతో కాదు. ఈజీ షిఫ్ట్లో ఉన్నవాడికి 160 మార్కులకే 99% వస్తుంది. కష్టమైన షిఫ్ట్లో ఉన్నవాడికి అదే ఈజీ షిఫ్ట్ ఉన్నవాడికి తీసుకున్నప్పుడు 220కి నీకు అదే 99% వస్తుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. సో ఇందాక నేను చెప్పాను కదా రన్నింగ్ రేస్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఇది రోడ్డు ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇటు 14 సెకండ్లు వెళ్ళిపోయాడు. ఇటు రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఉండేసరికి 15 సెకండ్లు పట్టింది. ఈ 1 సెకండ్ డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన ఈడు ఒకటి కాకుండా వాడికి అడ్డలు ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇదే లెవెల్లో 45 డిగ్రీస్ ఎక్కారు కాబట్టి వాళ్ళకి ఎంత టైం పడుతుందో మీకు కూడా అంతే టైం పడుతుంది. ఇది ఈజీ పేపర్ అనుకోవచ్చు, ఫ్లాట్ పేపర్ అంటే. హార్డ్ పేపర్ అంటే హడల్స్ ఉన్నటువంటి పేపర్. ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ ప్రొసీజర్. వివిధ షిఫ్టుల మధ్య ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్ సమానం చేయడానికి దీన్ని వాడతారు. సో ఏదైతే మీకు రా స్కోర్ వస్తుందో దాన్ని ఎన్టీఏ వారు ఒక శాస్త్రీయ పద్ధతిలో, నార్మలైజేషన్ అనేటువంటి శాస్త్రీయ పద్ధతిలో దాన్ని పర్సంటైల్ కింద మార్చేస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఏ విద్యార్థికి అన్యాయం జరగదు. పేపర్ కష్టమా సులభమా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. సో మార్కులు ముఖ్యం కాదు, పర్సంటైల్ ముఖ్యం. మీరు పరీక్షల్లో సాధించినటువంటి అసలు మార్కులు ఉదాహరణకి 150 అనుకుంటే ఇది పేపర్ కఠినతపై ఆధారపడి ఉంటుంది. మీ సెషన్లో ఎంతమంది విద్యార్థులు మీకంటే తక్కువ మార్కులు సాధించారు అనే దాన్ని బట్టి మీ పర్సంటైల్ అనేది డిసైడ్ అవుతుంది. కష్టమైన పేపర్లో తక్కువ మార్కులు వచ్చిన టాప్ ర్యాంక్, ఇక్కడ టాప్ ర్యాంక్ అంటే నాట్ రా స్కోర్, ఇది పర్సంటైల్ సాధ్యమే. సో ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రవి షిఫ్ట్లో పేపర్ చాలా కష్టంగా వచ్చింది. ఆయన కేవలం 120 మార్కులు వచ్చినాయి 300కు గాను. సో పనితీరు పేపర్ కష్టంగా ఉండటం వల్ల తన షిఫ్ట్లోని 99 మంది విద్యార్థుల కంటే రవి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఎట్లా? వాళ్ళ షిఫ్ట్లో నేను చెప్పాను కదా, ఒక షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు? ఆన్ యావరేజ్ ఒక 70,000 మంది ఉంటారు. ఈ 70,000 మందిలో ఈయనే అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈయనకి 99% వచ్చేసింది. వేరేజ్ ఇది హార్డ్ పేపర్ అనుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు 120 మార్క్స్ వచ్చినప్పుడు కూడా ఈయనకి మంచి ఎన్ఐటీస్లో సీట్ వచ్చేస్తుంది. సెకండ్ కేసు చూద్దాం. స్నేహ ఈజీ పేపర్ వచ్చింది కానీ 180 మార్కులు తెచ్చుకుంది. సాయంత్రం ఇద్దరు మమ్మీలు గోడ దగ్గర డిస్కస్ చేసుకుంటూ మా పాపకు 180 వచ్చినాయి, మీ వాడికి ఎంత వచ్చింది? మా వాడికి 120 వచ్చినాయి అనుకుంది. తర్వాత రోజు నార్మలైజేషన్ అయింది, రిజల్ట్ వచ్చింది, చూస్తే వాడికే ఇంకాస్త ఎక్కువ మార్కులు వచ్చినాయి. స్నేహ వాళ్ళమ్మ మీరు ఏదో లాబింగ్ చేశారండి ఎన్టీ వాళ్ళతో, యాక్చువల్గా మా పాపకేమో ఎక్కువ మార్కులు వచ్చినాయి, మీ వాడికి తక్కువ మార్కులు వచ్చినాయి, వీళ్ళిద్దరు సమానం ఎట్ట అవుతారని ఇద్దరు రచ్చరచ్చ చేసుకున్నారనమాట.
సో పేపర్ సులభం కాబట్టి అందరూ బాగా రాశారు. స్నేహ కూడా తన షిఫ్ట్లోని 99 మంది కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. వీళ్ళిద్దరికి తెలియని విషయం వచ్చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు వేరు వేరు షిఫ్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టడం అనేది ఒక అసహజమైన పోటీ. ఇప్పుడు నాకు 47 అనేవాడికి ఇందాక 18 ఏళ్ళకి ఎట్ట పోటీ పెడతారో ఈ షిఫ్ట్ అనేది వేరు కాబట్టి ఆ పోటీకి దీనికి సంబంధం లేదు. సో ఇక్కడ ఏదైనా పర్సంటేజే ఇంపార్టెంట్. ఇద్దరు ఫలితం ఒకటే. సో రవికి 120 మార్కులు వచ్చింది, పాపం చూడు వీడు ఏడుస్తున్నాడు. స్నేహ మాత్రం బాగా నవమోహం పెట్టుకొని వచ్చింది. ఎందుకు నాకు 180 మార్కులు అని. తర్వాత రోజు సాయంత్రం వచ్చేసరికి స్నేహ వాళ్ళ మమ్మీ బాధగా మొహం పెట్టుకొని అదేందమ్మా నువ్వు కన్నా మా పాప బాగా రాసింది అనుకున్నాను, ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చింది అనుకుంటే అప్పుడు రవి వాళ్ళ మమ్మీ చెప్తుంది ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎన్టీఏ వాళ్ళు చేసింది, ఇది ఇట్లాగే ఉంటుంది ప్రతి సంవత్సరం అంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పింది. నేను ఎడ్యూ9 చూశాను, సార్ ఇట్లా నీట్గా చెప్పాడని చెప్పింది. సో నార్మలైజేషన్ వల్ల రవికి వచ్చిన 120 మార్కులు స్నేహకు వచ్చిన 126 మార్కులతో సమానం అవుతాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ తమ గ్రూపుల్లో టాప్ 1%లో నిలిచారు. గుర్తుంచుకోండి, పేపర్ కష్టంగా ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, పేపర్ సులభంగా ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది. ఈమె విషయంలో పేపర్ సులభంగా ఉంటుంది, ఈమె కట్ ఆఫ్ వచ్చేసి 180కి వెళ్ళిపోయింది. ఈయన విషయంలో పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గింది. సో ఇది అసలు సిసలైనటువంటి ఫార్ములా అనమాట. సో ఫస్ట్ ఈ ఫార్ములాను కానీ మీరు కానీ నోట్ చేసుకున్నట్లయితే దీని వెనుకున్నటువంటి కథ నేను మళ్ళీ తర్వాత చెప్తాను నీకు. సో ఫార్ములా ఏంటి? పర్సంటైల్ స్కోర్ ఈక్వల్ టు 100 ఇంటూ క్యాండిడేట్స్ విత్ స్కోర్ లెస్ దాన్ యువర్ స్కోర్ టోటల్ క్యాండిడేట్స్ ఇన్ ద సెషన్. సో టోటల్ క్యాండిడేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం అనుకున్నాం కదా 70,000 మంది. సో సపోజు ఇక్కడ ఈయనకన్నా తక్కువ మంది అంటే ఈయన క్యాండిడేట్స్ విత్ స్కోర్ లెస్ దాన్ యువర్ స్కోర్ అంటే వీడికి వచ్చే మార్కుల కంటే ఎంతమంది ఆ స్కోర్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ 70,000 మందిలో 69,999 మంది వీడికన్నా తక్కువ స్కోర్ కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ షిఫ్ట్లో ఈడే కింగు. ఇప్పుడు ఒకసారి దీనికి ఇక్కడ చూడండి, మీ స్కోర్ కంటే తక్కువ లేదా సమాన స్కోరు వచ్చిన వారి సంఖ్యను మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోల్చి చూస్తారు. ఇది పూర్తిగా మీ రిలేటివ్ పెర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక స్టాట్స్ చెప్తాను. ఈ స్టాట్స్ చెప్తే మీకు సులభంగా అర్థమవుతుంది. ఇదేం సార్ ఈ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది, టోటల్ సెషన్లో ఎంతమంది ఉండేది మనకెక్కడ తెలుస్తుంది, ఇది ఎక్కడైనా పేపర్లో పబ్లిష్ చేస్తారా, అసలు ఈ షిఫ్ట్లో ఎంతమంది రాసింది మాకేం తెలుస్తుంది సార్ అని మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు లిఖితపూర్వకంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్సంటైల్ స్కోర్ అండి. పర్సంటైల్ స్కోర్కి మనం ఫార్ములా చెప్పాం. ఏమని? 100 ఇంటూ ద స్టూడెంట్స్ లెస్ దాన్ యువర్ పర్సంటైల్ ఆర్ ఈక్వల్ టు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద సెషన్ ఇంటూ 100. ఓకే, 100 అనేది మనకు తెలుసు. మిగిలిన ఫిగర్స్ ఏం మా దగ్గర లేవు కదా, నేను రఫ్గా చెప్తున్నా. అప్రాక్సిమేట్గా షిఫ్ట్కి 70,000 మంది కాబట్టి కింద నెంబర్ వచ్చేసింది. ఓకే, సో ఎన్టీ వాడికి తెలుసు కదా, నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు చేస్తారు? నార్మలైజేషన్ ప్రక్రియ మనం చేస్తామా? ఎన్టీ వాళ్ళు చేస్తారు. అంటే ఈ షిఫ్ట్లో సపోజు టఫ్ షిఫ్ట్ తీసుకుందాం అనుకో, ఏది 22వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ కానీ 23వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ, ఈ టఫ్ షిఫ్ట్లోనే ఈ కింగు బాగా చేసిండు. 69,000 మందిలో 69,900 మందిలో కన్నా ఈడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు. అంటే వీడికన్నా బెటర్గా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. సరిపోయిందా లెక్క? 69,900 69,900 మంది కన్నా వీడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు. కింద ఎంతమంది ఉన్నారు? 70,000 మంది ఉన్నారు. సో ఈ క్యాలిక్యులేషన్ తీస్తే ఎంత వస్తుంది? 99.85. సో ఇది ఎంత డెసిమల్స్ వరకు తీస్తారంటే అప్ టు 7 డెసిమల్స్ వరకు తీస్తారండి యాక్యురసీ కోసం. 7 డెసిమల్స్ తీసిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో అది దాన్ని ఏమంటారంటే ఇద్దరికి మధ్య టగ్ ఆఫ్ పడుతుంది, టై ఆఫ్ పడుతుంది. అప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి స్కోర్ని చూస్తారు. ఈ పర్సంటైల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి నేను ఇది కొంచెం వెరీ టిపికల్ అండి, బాగా ఆతృత ఉన్న వాళ్ళు చూసి వేసుకోవడం తప్ప మామూలు ప్రజలు అందాజాగా నేను చెప్పేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా, ప్రతి సబ్జెక్ట్కి ఈ ఫార్ములా అప్లై చేస్తారు. ఉదాహరణకి ఫస్ట్ మ్యాథ్స్ అప్లై చేస్తారు. మ్యాథ్స్లో 69,900 మందిలో డివైడెడ్ బై 70,000 ఇంటూ 100 వేస్తే 89.8 వచ్చింది, 85 వచ్చింది. సో ఇది ఇట్లా 7 డెసిమల్స్ వరకు వేస్తారు.
ఇది దేని పర్సంటైలు? ఈయన యొక్క మ్యాథ్స్ పర్సంటైల్. సేమ్ ఇదే రకంగా ఫిజిక్స్ పర్సంటైల్ వేస్తారు. సేమ్ ఇదే రకంగా మళ్ళీ ఫిజిక్స్ పేపర్ తీసుకుంటారు. ఫిజిక్స్ పేపర్లో ఈయనకన్నా ఎంతమంది మార్కులు వచ్చున్నాయి అనేది సపరేట్గా తీస్తారు. మళ్ళీ 70,000 ఇంటూ ఫిజిక్స్లో 69,600 మంది కన్నా ఈయన బెటర్గా చేసిండు అనుకున్నట్లయితే, సో మళ్ళీ దీన్ని బట్టి ఇంటూ క్యాలిక్యులేట్ చేసి 100 వేసి సపోజ్ ఒక ఎక్స్ అనేటువంటి పర్సంటైల్ వస్తుంది. ఇది ఫిజిక్స్ పర్సంటైల్. ఇదే విధంగా మళ్ళీ కెమిస్ట్రీ ఎగ్జామ్ చూస్తారు. కెమిస్ట్రీ ఎగ్జామ్లో ఎంతమందికి ఈయనకన్నా తక్కువ మార్కులు వచ్చినాయి అనేది సపోజ్ 69,500 మంది కన్నా ఈడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు. డివైడెడ్ బై 70,000 ఇంటూ 100. దీనికి వై అనేటువంటి ఒక పర్సంటైల్ వచ్చింది ఈయనకి కెమిస్ట్రీలో. ఇప్పుడు దీన్ని ఎక్స్ని ప్లస్ వైని డివైడెడ్ బై 3 చేస్తే ఏదైతే పర్సంటైల్ వస్తుందో అది నీ యొక్క యాక్చువల్ పర్సంటైల్ 99.7 లేకపోతే ఎంత వస్తుంది అందాజగా. ఇప్పుడు అర్థమైంది కదా. సో పర్సంటైల్ అంటే ప్రతి సబ్జెక్ట్కి క్యాలిక్యులేట్ చేస్తారు. మళ్ళీ 7 డెసిమల్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంత చేసిన తర్వాత కూడా టైప్ పడింది అనుకోండి, అట్లా చేస్తే ఇద్దరు స్టూడెంట్స్కి 7 డెసిమల్స్ వరకు అందరికీ ఈక్వల్ స్కోర్ వచ్చేస్తుంది. అప్పుడు మ్యాథ్స్లో ఎవరికైతే బాగా ఎక్కువ వచ్చి ఉంటాయో వాడిని బెటర్ ర్యాంకర్గా తీసుకుంటారు. తర్వాత ఫిజిక్స్ని తీసుకుంటారు. లాస్ట్లో కెమిస్ట్రీని కన్సిడర్ చేస్తారు. ఇంత పెద్ద కథ ఉందన్నమాట ఇది. నేను చెప్పింది ఇంకా పర్సంటేజ్ దగ్గరే ఉన్నాం, దీని తర్వాత కథ ఇంకా ఉంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఓవరాల్గా మీకు ఈ నెంబర్ ఈ నెంబర్ ఎంత అనేది మాకు తెలియదు కాబట్టి మేము దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆతృత పడుతుంటారు. కానీ ఇది ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్, ఎన్టీఏ ఇంటర్నల్గా ఎలా చేస్తుంది? ఇందాక చెప్పాను కదా, మా ఇంటి పక్కన ఆమె వేణుగోపాల్ రెడ్డి చెప్పిన దాకా ఎంతసేపటికి నా కూతురికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు పోయి ఎన్టీఏ వాళ్ళకి లంచం ఇచ్చి మార్కులు ఇచ్చుకున్నావు అనే వాదనలో ఆడవాళ్ళందరూ మునిగిపోయి ఉంటారు. రచ్చబండ్ల మీద తల్లిదండ్రులందరూ మునిగి ఒకరినొకరు నువ్వేదో చేసినావు మామ, నీ కొడుకేమో మంచి మార్కులు వచ్చినాయి, మావాడు కష్టపడి రాసి వచ్చినా కానీ రావట్లేదని. సో మొత్తానికి కష్టపడి ఎడినైన వీడియోస్ అన్నీ దగ్గర పెట్టుకొని రఫ్ పేపర్స్ ముందు పెట్టుకొని కింద మీద పడి ఫైనల్గా అయితే ఏదో అందాదాకా వచ్చారు. ఒక 99% మీ పాపకో బాబుకో వస్తుందని. మనకిప్పుడు అర్జెంటుగా ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, జోసా కౌన్సిలింగ్లో వెబ్సైట్లో పోయేసి వేగంగా ఎతకడం ప్రారంభిస్తారు. జోసా కౌన్సిలింగ్లో పోయేసి వేగంగా ప్రారంభిస్తారు. JOSAA ఓకే వెళ్ళారు, వెబ్సైట్లోకి వెళ్ళారు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఎన్ఐటి వరంగల్ పట్టుకున్నారు. ఎన్ఐటి వరంగల్ పట్టుకొని వెబ్సైట్ ఓపెన్ చేసి 2025 యొక్క CSE కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయనేది ఎతకడం ప్రారంభించారు. ఎతకడం ప్రారంభిస్తే ఏం కనిపిస్తుంది? మీ దగ్గర ఏముంది? ఉన్న మార్కులు ఉన్నాయి. ఆ మార్కులను పట్టుకొని వేణుగోపాల్ రెడ్డి వీడియోస్ని పట్టుకొని చిన్నగా ఏదో కింద మీద పడి అందాజాగా వచ్చేసి ఒక పర్సంటైల్కి వచ్చారు అవగాహనకి. ఆ పర్సంటైల్ పట్టుకొని పోయి జోసా కౌన్సిలింగ్లో పోయేసి ఎన్ఐటి వరంగల్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయనేది చూద్దామని ప్రయత్నం చేశారు. ఈడ చూస్తేనేమో ఓకే 1000 ర్యాంక్ CSE AML కట్ ఆఫ్, ఓకే 2000 ర్యాంక్ జనరల్ CSE కట్ ఆఫ్. అంటే ఈడ అసలు పర్సంటైల్ అనే పేరే లేదు ఎక్కడ. రాసింది ఏమో ఎగ్జామ్, మీరు కష్టపడి తెచ్చుకుందేమో పర్సంటైల్, ఈడ చూస్తేనేమో ర్యాంకులు ఉన్నాయి. ఎట్లా ఇది మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది కదా కథ. ఇప్పుడు నేను చాలా సులభమైనటువంటి పద్ధతిలో మీ పర్సంటైల్ నుంచి మార్కులు ఎట్ట కట్టుకోవాలనేది నేను చెప్తాను. పర్సంటైల్ వర్సెస్ ఈ ఫార్ములాస్ చేసి మీకు ఎక్కడ బోర్ కొడుతున్నాను. సింపుల్గా ఒక చిన్న టెక్నిక్ చెప్పేస్తాను. 99%, ఓకే అంటే 99 మంది పిల్లలు మీకన్నా తక్కువ పెర్ఫామ్ చేశారని అర్థం. ఇది ఓవరాల్గా వచ్చింది. అన్ని షిఫ్ట్లకు కలిపి మీకు ఇచ్చినటువంటి ఎన్టీఏ వాడు ఇచ్చినటువంటి పర్సంటైల్. మనకి ఫస్ట్ షిఫ్ట్లో ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చే రిజల్ట్లో మీకు ఇదే వస్తుంది. మీరు పోయి జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో చూస్తేనేమో ఆడ 1000 ర్యాంక్, 2000 ర్యాంక్, 5000 లోపు రాకపోతే హోమ్ స్టేట్లో కట్ అయిపోద్ది, లేకపోతే అదే ఇదన్నీ అన్నీ మార్కుల ఇది ర్యాంకుల ప్రకారంగా ఉంది. ఒకటే ఫార్ములా. 99కి 100%కి ఎంత తేడా? 1%. ఇంతే కదా, దీనికి ఏం లెక్కేం అవసరం లేదుగా. 100% అంటే ఫుల్, 99% అంటే 1% తక్కువ. మనకు టోటల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎంత? 14.5 lakhs. ఓకే, ఒక 50,000 మంది రాయలేదనుకుంటే ఒక 14 లక్షల మంది.
14 లక్షల మంది. 14 లక్షల మందిలో 1% ఎంత? పర్సంటేజ్ తీసేయాలంటే 100 ఉన్నటువంటి 2 సున్నాలు కొట్టేయాలి. కొట్టేసినావు, ఎంత మిగిలింది? 14,000. ఇది నీ ర్యాంకు. దీనికి ఏం మాయామంత్రం ఏం అవసరం లేదు. మామూలుగా మీరు అట్లా గాల్లో ఆకాశంలో చూస్తే 2 నిమిషాలు జరిగిపోద్ది. ఓకే, 98 పర్సెంటైల్ ఉంటే ఎంత? 1%కి 14,000 అయినప్పుడు 2%కి ఎంత? 28,000 మీ ర్యాంక్, అంతే. 90%కి ఎంత? 1,40,000. దీనికి ఫార్ములా కూడా ఉంది, అది మీకు రిజల్ట్ వచ్చినప్పుడు చెప్తాను. అంతా ఒకటేసారి చెప్తే కూడా అజీర్తిగా ఉంటుందని చెప్పేసి చెప్పట్లేదు, కానీ బట్ జనరల్గా సింపుల్ అనమాట. 1%కి మీకు వచ్చిన పర్సంటేజ్ ఇంటూ 14,000. 1%కి 14,000. మీకు 2% తక్కువ వచ్చింది 28,000. 3% తక్కువ వచ్చింది, ఇట్లా లెక్కేసుకుంటా పోవడమే. సో ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు 98% వచ్చింది. ఈ 28,000 ర్యాంక్ని ఎత్తపోయి నువ్వు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో చూస్తే అప్పుడు నీకు రెలవెంట్ కాలేజ్ ఏంది ఉందనేది నీకు అర్థమవుద్ది. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి 3 భాగాల్ని మనం డిస్కస్ చేసాం. ఒకటి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్. ఈ ప్రాసెస్ని నార్మలైజేషన్ అంటాం. పర్సంటైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాంక్ని ఎట్ట క్యాలిక్యులేట్ చేసుకోవటం. ఈ 3 విషయాలు ముచ్చటగా తెలిస్తే అయిపోతుంది. కొంతమంది ఇంకా కొత్త టర్మినాలజీ వాడదాం, వీళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తామని రిలేటివ్ మార్క్స్ అని దాన్ని కూడా వాడుతుంటారు. అప్పుడప్పుడు ఎక్కువ మంది వాడరు, కానీ కొంతమంది మేధావులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు రిలేటివ్ మార్క్స్ అన్న పర్సంటైల్ అన్న అంతా ఒకటే. ఓకే, ఈ 2 వేరు వేరు కాదు. సో ఈ ఈడకి క్లారిటీ వచ్చేసినట్లయితే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మీరు సొంతగా పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసుకోలేరు, అది ఎన్టీఏ వారు చేస్తారు. కాకపోతే ఎలా చేసింది అనేది మనకి జిజ్ఞాస ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకే అది పరిమితం. కానీ పర్సంటైల్ ఇచ్చిన తర్వాత మార్కులు కన్వర్ట్ చేసుకోవడం కావడం అందరూ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఏ కాలేజీలో వస్తుందని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఫార్ములా అనేది నేను అప్పుడు చెప్తాను. సింపుల్గా ఫార్ములా వచ్చేసి 1% ఈక్వల్ టు 14,000. మీకు 10% తగ్గిందంటే 1,40,000 ర్యాంకు, 20% తగ్గిందంటే 2,80,000 ర్యాంకు. ఇది గుడి లెక్క. ఇది పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఏం లేదు, ఈజీ అది. సో దట్స్ ఆల్ అండి. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో నార్మలైజేషన్ ప్రక్రియ గురించి చెప్తూ నేను అప్ టు మార్క్స్ ఎట్ క్యాలిక్యులేట్ చేస్తారో కూడా, మన ర్యాంకులు ఎట్ క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మీకు సవివరంగా వివరించాను. సో చూస్తున్నారు కదా, ఈ పద్ధతి ఎందుకు అవసరం అంటే న్యాయం, ఫెయిర్నెస్, ప్రతి ఒక్కరికి పేపర్ కఠినత వల్ల వచ్చే పక్షపాతాన్ని ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా తొలగించుకోవచ్చు. సమానత్వం, ప్రతి స్టూడెంట్కి కూడా సమన్యాయం జరగాలి. అదృష్టం కంటే టాలెంట్ ముఖ్యమని ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో బయటపడిపోద్ది. స్థిరత్వం, కన్సిస్టెన్సీ, వివిధ సెషన్ల స్కోర్లని ఒకే ప్రమాణంలోకి లేదా స్టాండర్డైజేషన్ చేయడానికి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ అనేది వాడతారనమాట. అపోహలేంటి, వాస్తవాలేంటి? ఎన్టీఏ నా మార్కులను అకారణంగా తగ్గించింది, ఇది ఒక మిత్. ఎన్టీఏ అనేది ఏ ఒక్కరి మార్కులకి ఫేవర్ చేయదు. ఒక ఎమ్మెల్యే కొడుకైనా, ఎంపీ కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, చీఫ్ మినిస్టర్ కొడుకైనా, మామూలు వ్యక్తి అయినా సరే ఎన్టీఏ జోలికి పోయే పరిస్థితి ఉండదు. అది ఒక అటానమస్ బాడీ, ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కాబట్టి ఎన్టీఏ నా మార్కులను అకారణంగా తగ్గిస్తుంది అనేది ఒక మిత్తు లేదా అపోహ. మార్కులు తగ్గవు, పేపర్ సులభంగా ఉంటే పోటీ పెరుగుతుంది కాబట్టి పర్సంటైల్ మారిపోద్ది, అంతే. సో సవాల్ ఏంటంటే పేపర్ కష్టంగా ఉందా లేదా అనేది విద్యార్థుల సగటు ప్రదర్శన ద్వారా నిర్ణయిస్తారు, మన వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు. సో అదైతే నిజమే. కాకపోతే నాకు తెలిసిన వరకు ఈ పర్టికులర్ సంవత్సరం, ఇది తర్వాత సంవత్సరాల వీడియోలు కూడా చూడొచ్చు, బట్ ఇప్పటి వరకు జరిగిన షిఫ్ట్లో అయితే మాత్రం నిన్న మధ్యాహ్నం షిఫ్టు, మొన్న మధ్యాహ్నం షిఫ్టు, అంటే 22, 23 ఈవినింగ్ షిఫ్ట్లు కొంచెం టఫ్గా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మీరు ఏం చేయాలి? ప్రిపరేషన్ చిట్కాలు ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సిలబస్లను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ చదవాలో టైం టేబుల్ వేసుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకాలను ముఖ్యంగా కెమిస్ట్రీ కోసం క్షుణ్ణంగా చదవాలి. సో వ్యూహం మరియు ఆరోగ్యం, ఒక 3 ఫండమెంటల్ టిప్స్ అనమాట ఇవి. కాన్సెప్ట్ అనేది ముఖ్యం, ఫార్ములాలని బట్టి పట్టొద్దు. ఫార్ములాలు వచ్చినట్టే ఉంటాయి కానీ తీరా అడిగిపోయేసరికి కంగారు వచ్చిందనుకోండి అది మర్చిపోతాం. సో అవి ఎలా వచ్చాయో అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ మెథడ్ విచ్ యూ హ్యావ్ యూస్డ్, ఎట్లా వచ్చింది ఫార్ములా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రకారంగా చదువుకోవాలి. సో పాత పేపర్లను పీవైక్యూస్ అంటారు, పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి, టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి, టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. సో రోజుకి 7-8 గంటల నిద్ర అనేది అవసరం, లేకపోతే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన పడకుండా ఉండండి. తరచుగా అడిగే ప్రశ్నలు,
నార్మలైజేషన్ స్కోర్సు రీవాల్యుయేషన్ చేసుకోవచ్చా? ఎందుకంటే మనం ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ ఛాలెంజ్ చేయటం, తర్వాత రీవాల్యుయేషన్ పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. ఈ నార్మలైజేషన్ ప్రక్రియకి రీవాల్యుయేషన్ అనే పద్ధతి వర్తించదు. అది ఒక స్టాండర్డ్ ప్రక్రియ అయితే కాదు. ఆ రకమైనటువంటి వెసులుబాటు లేదు. సో ఇది నా ర్యాంక్ మీద ప్రభావం చూపుతుందా? అవును, మీ ర్యాంకు పూర్తిగా దీని ఆధారంగానే వస్తుంది. నార్మలైజేషన్ తర్వాత వచ్చేటువంటి ర్యాంకే నీ ర్యాంకు. నీకు వచ్చిన బట్టి మార్కులను బట్టి ఇది కాదు. మార్క్ టెస్ట్ స్కోర్లు ఖచ్చితమైన అని చాలామంది అడుగుతుంటారు. సో ఎప్పుడైనా సరే మార్క్ ఎగ్జామ్స్ అనేవి జస్ట్ అంచనా మాత్రమే. అసలు పరీక్షల్లో దాని యొక్క హార్డ్నెస్ అనేది పెరగవచ్చు. మీపై నమ్మకాన్ని ఉంచండి. ఈ పోటీ పేపర్ కఠినతతో కాదు, మీ పీర్ గ్రూప్తో మాత్రమే. ఎప్పుడైనా సరే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎగ్జామ్ కష్టంగా ఉందనిపించిందంటే మీ బ్యాచ్లో ఉన్నటువంటి 70,000 మందికి కూడా పేపర్ కష్టంగానే ఉంది. కాబట్టి మీరు పేపర్ టఫ్నెస్ గురించి ఆలోచించకుండా ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్. మీకు ఏదైతే వచ్చో ఒక స్టాండర్డ్ టైం మేనేజ్మెంట్ ఫార్మేట్ పెట్టుకొని నీకు బాగా వచ్చినటువంటి పేపర్ క్వశ్చన్స్ని ముందు అటెంప్ట్ చేస్తూ, హార్డ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ని తర్వాత దానికి షిఫ్ట్ చేసుకుంటూ, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ 3:45 పెట్టుకొని ముందు 45 మినిట్స్ చూసుకోవాలి. బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు అటెంప్ట్ చేసుకొని, ఏదైతే టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో లాస్ట్కి నెట్టుకోవడం. పర్టికులర్గా మ్యాథమెటికల్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా నీకు లెంతీ ప్రొసీజర్ ఇచ్చేసింది, వీడు 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు తినేస్తున్నాడు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, ఆ క్వశ్చన్స్ని స్కిప్ చేసి ఎవడైతే బోల్డ్ స్టెప్ తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడో వాడు విన్నర్ అవుతాడు. ఈ టైం మేనేజ్మెంట్ని సైకలాజికల్గా ఎన్టీ వాడు మనతో ఆడే గేమ్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆడతారో దే విల్ బి ద విన్నర్స్ అండ్ రిమైనింగ్ పీపుల్ మే బి ద లూజర్స్. సో మీరు డూ యువర్ బెస్ట్ అండ్ గివ్ యువర్ బెస్ట్. పర్సంటైల్ దాని అంతటా అదే వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ JEE 2026. ఫస్ట్ సెషన్ అయితే మ్యాక్సిమం ఇంకొక షిఫ్ట్ ఉంది, అది అయిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ షిఫ్ట్ కూడా ఉంది. అందరికి కూడా ఈ నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించినంత మాత్రం ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ ఎవరైతే ఉన్నారో, కంగారు పడుతూ ఉంటారో, దగ్గరగా వచ్చి మీరు మిస్ అయిపోతుంటారో, ఇటువంటి వాళ్ళు మాత్రం దీని మీద చాలా ఆతృతగా ఈరోజు ఇంటర్నెట్ మొత్తం కూడా నార్మలైజేషన్ గురించి వెల్లువల రిక్వెస్ట్లు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ సహగా దీనికోసం నేను వీడియో చేశాను. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ గురించి 2 ముక్కలు చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు, ఇట్ ఈస్ ఏ ఫుల్ మీల్స్ సెటప్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలామంది బిజీగా ఉన్నటువంటి పేరెంట్స్ ఈ వచ్చినటువంటి మార్కులను బట్టి అసలు వాళ్ళు ఇతర ఎగ్జామ్స్కి దేనికి అప్లై చేసుకోవాలా, అందరూ పిల్లల్లో హాస్టల్లో పెట్టేస్తున్నారు, వాళ్ళు మీకు అందుబాటులో లేరు. మీకు ఏదో ఫోన్ చేస్తే మంచి చెడు మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప, కాలేజీలు వాళ్ళు పిచ్చి కాలేజీలు లేకపోతే పిచ్చి యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు తప్ప, ఇప్పుడు కామెడికా లాంటి ఎగ్జామ్స్ కానీ, TSMSET కానీ, బిట్సాట్ కానీ, IMI కానీ, CMI కానీ, IIT కానీ, CUVT కానీ, మణిపాల్, SRM, WIT, ఇవి ఒక బేసిక్ స్టాండర్డ్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్స్. ఇవి కాకుండా IPMAT, JIPMAT, ఇట్లా అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి టైంలో అప్లికేషన్స్ పెట్టడం, సరైనటువంటి టైంలో ఫీజులు కట్టుకోవడం, సరైనటువంటి టైంలో ఆప్షన్స్ని పెట్టుకోవడం, సరైనటువంటి కాలేజీలు ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఒక తల్లిదండ్రులుగా మీరు నిజంగా యాక్టివ్ వర్కింగ్ పర్సన్ అయితే మీకు ఈ టాస్క్ అనేది మీ ఉద్యోగానికి మించినటువంటి టెన్షన్ అనమాట. మీరు మీ యొక్క టీం లీడర్తోనో లేకపోతే మీ యొక్క బాస్తోనో రణ యుద్ధం చేసి వస్తారు. ఇంటికి వచ్చేసరికి భార్య, మా వాడికి కామెడీకి అప్లై చేయకుండా నువ్వు ఏం అడగతింటున్నావు అని చెప్పేసి గట్టిగా మిమ్మల్ని వేసుకుంటుంది. సో మీకు ఈ పంచాయతీ లేకుండా ఉండాలంటే మొత్తం మీకు స్కూల్ ఫీడింగ్ చేసినట్టు మొత్తం మేము చేసి ఇచ్చేస్తాం. ఏ టైంలో చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఈ పంచాయతీతో మీకు ఇబ్బందే లేదు. వన్స్ ఫర్ ఆల్, ఇఫ్ యూ వన్స్ స్టెప్ ఇన్ టు ద ఎడ్యునైన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. స్టార్టింగ్ ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, డూయింగ్ అప్లికేషన్స్, పుట్టింగ్ ఆప్షన్స్, ఫైనలైజింగ్ యువర్ కాలేజ్ అండ్ డూ పేమెంట్స్, అట్లా ప్రతి ఏరియాలో. ఇదొకటే కాకుండా ఎడ్యునైన్ ఈజ్ హ్యావింగ్ ఏ సైకోమెట్రిక్ అనాలిసిస్ వేర్ సపోజు మీ స్టూడెంట్కి 100 మార్క్స్ పైన వచ్చేసినాయి. సో ఈజ్ రిలేటివ్లీ కాంపిటెంట్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్ స్టెమ్ కోర్సెస్కి తన ఎలిజిబిలిటీ ఉన్నాడు, అది ఓకే. మీ పిల్లవాడికి 80 మార్కుల కన్నా తక్కువ వచ్చేసినాయి, 70 మార్కుల కన్నా తక్కువ వచ్చేసినాయి, మళ్ళీ JEE అనే మాట మీ నోటుకుండా పలకడం అనేది ఉండొద్దు. అటువంటి పిల్లలకి ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 8వ తరగతి నుంచి JEE మెయిన్స్ బ్యాచ్లో పెట్టి హాస్టల్లో పెట్టి మీ ప్రియమైనటువంటి బిడ్డలకు దూరంగా ఉండి వాళ్ళు ఆ హాస్టల్లో అన్నం తినక ఎప్పుడు ఆ తల్లి ఆందోళన చెందుతూ ఉన్నప్పటికీ వాళ్ళు ఫలితాన్ని రాబట్టలేకపోయారు. దీనికి కారణం వాళ్ళ యొక్క న్యూరాన్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది ఉంటుంది. వాడు మ్యాథమెటికల్ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయకపోయినప్పటికీ, లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల తనకు రాలేకపోయి ఉండొచ్చు. సో ఆ కారణం ఏంటి, తను ఏ ఫీల్డ్లో చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి అపజయం మరొకసారి రాకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్లో ఒక శాస్త్రీయ పద్ధతిలో మేము అనాలిసిస్ చేసి
మీకు ఆ రిపోర్ట్ 40 పేజీల రిపోర్ట్ ఇవ్వడంతో పాటు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది, ఏ కాలేజ్ సూట్ అవుతుంది, అది మీ బడ్జెట్స్ మ్యాచ్ అవుతుందా లేదా, మీ ఎమోషన్స్ అది క్యారీ చేయగలుగుతుందా లేదా, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు. అంతేకాకుండా రాబోయేటువంటి సమ్మర్లో వాళ్ళకి ఐటీ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈసీ రిలేటెడ్ కానీ మెకానికల్ రిలేటెడ్ రిలవెంట్ కోర్సెస్, మార్కెట్ రిలవెంట్ కోర్సెస్ని మనం ఎడ్యునైన్ మాకు పెద్ద సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెటప్ ఉంది. సాఫ్ట్వేరే కాదు, ఈసీ రిలేటెడ్గా అన్ని బ్రాంచెస్ సంబంధించి బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆ మిగిలినటువంటి 3 నెలల సమయంలో మనం నేర్పిస్తాం. ఇంత చేసినప్పటికి కూడా తను ఇంకా మీకు మా అవసరం ఏర్పడింది, తర్వాత ఫర్దర్ కూడా మా రిక్వైర్మెంట్ ఉంది అంటే కొంతమంది మేనేజ్మెంట్ సీట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా అవసరమైనటువంటి పేరెంట్స్ ఎవరైనా కానీ వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, భారతదేశంలో కాదు, గ్లోబ్లో మీరు ఏ కార్నర్లో అడ్మిషన్ చేయమని అడిగినా మ్యాక్సిమం టు అవర్ పాసిబుల్ స్ట్రెంగ్త్ అది మీకు చేసి పెట్టి మీకు ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది ఒక నైట్ మేర్ లాగా కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మిగల్చడానికి ఎడ్యునైన్ ఈజ్ కమిటెడ్ 24/7. ఆల్వేస్ అవర్ డోర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.